ఉత్తరాఖండ్లో రజతోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం స్థాపించబడిన రోజు 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవం ఇది. ప్రధాని మోడీ గారు పాల్గొన్నారు. అక్కడ 8140 కోట్ల ప్రాజెక్టులు లాంచ్ చేశారు. వాటర్ సప్లై, సోలార్ ప్లాంట్స్, హాకీ స్టేడియం, హైడ్రో డ్యామ్స్, 22,000 మంది ఫార్మర్స్ బ్యాంక్స్ కి 62 కోట్ల డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఇలాంటి పథకాలను విడుదల చేశారు. ఇంధనం, పట్టణాభివృద్ధి, సాంకేతిక విద్య మొదలైన రంగాలకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఇది కీలకం. ఇక్కడ మోడీ గారు ఇలా భారత్ ని ముందుకు తీసుకువెళుతూ ఉంటే అక్కడ యుఎస్ లో ట్రంప్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. అంటే అమెరికా ఫెడరల్ ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేయబడిందన్నమాట. బడ్జెట్ లేదా ఫండింగ్ బిల్ ఆమోదించబడకపోతే ఇలా జరుగుతూ ఉంటుంది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అవుతాయి. ప్రజల బ్యాంకుల్లోకి చేరాల్సిన ఫండింగ్ ఆలస్యం అవుతుంది. 1976 నుండి ఇలా ఇప్పటికీ 20 సార్లు జరిగింది. కానీ 2025లో జరిగిన ఈ షట్ డౌన్ అన్నింటికంటే పెద్దది. ఈ ట్రంప్ ప్రభుత్వంలో ఏర్పడిన ఈ షట్ డౌనే అన్నింటికంటే పెద్దది. దీనివల్ల స్నాప్ ఫుడ్ స్టాంప్ క్రైసిస్ ఏర్పడింది. 42 మిలియన్ ప్రజలను ఇది ప్రభావితం చేస్తోంది. అసలు ఇది ఏమిటి అంటే ఇది ఫుడ్ సెక్యూరిటీ పెన్షన్ లాంటిది. ప్రజలకు ఫుడ్ కోసం బ్యాంకుల్లోకి డబ్బును సెండ్ చేసే విధానం. మన దేశంలో పేద ప్రజలకు PMGKAY కింద బియ్యం, పప్పు లాంటి కొన్ని సరుకులు ఇస్తారు కదా. ఇలా అమెరికన్లకు డబ్బును బ్యాంకుల్లో వేస్తారు. సో భారత్ లోని PMGKAY నే యుఎస్ లోని స్నాప్ గా చెప్పవచ్చు. మరి మోడీ గారు ఏది ఆపకుండా, ఏది ఆలస్యం చేయకుండా ఇలా కొత్త ప్రాజెక్టులతో కూడా ముందుకు వెళుతూ ఉంటే ట్రంప్ ప్రజలకు ఇవ్వాల్సిన స్నాప్ దగ్గరే కూలబడ్డాడు.